అయింది 34 మందితో లిస్ట్ను ఆ పార్టీ విడుదల చేస్తుంది. ఇంతకు ముందు 94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేస్తుంది. ఇక టీడీపీ రెండో లిస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్ చెప్పండి, టీడీపీ విడుదల చేసిన రెండో జాబితాలో ఎవరెవరో అవకాశం దక్కించుకున్నారు? టీడీపీ ఈరోజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో జాబితాను విడుదల చేశారు. మొత్తం 34 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక నర్సాపేట ఒక అసెంబ్లీ అభ్యర్థి తప్ప మిగతా మొత్తం 17లో ఒక 16 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫస్ట్ జాబితాలో 94 మంది అభ్యర్థులు లిస్టు ప్రకటించిన చంద్రబాబు రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కొన్ని ఇంకా మొత్తం పొత్తుల్లో భాగంగా ఇంకా 16 మంది అభ్యర్థులను మాత్రమే టీడీపీ ప్రకటించాల్సి ఉంది. బీజేపీ 10, జనసేన 21 అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా ఏదైతే పవన్ కళ్యాణ్ 21 ప్రకటించిన 21లో 12 సీట్లు ప్రకటించినట్టు తెలుస్తుంది. అలానే ఇవాళ చంద్రబాబు ప్రకటించిన జాబితాలో 34 మంది పూర్తి జాబితా కాకుండా 34 మందిని మాత్రమే ఇవాళ జాబితాలో పొందుపరచడం జరిగింది. అయితే ఇంకా 16 మంది జాబితాను ఇంకా టీడీపీ విడుదల చేయాల్సి ఉంది. అయితే రేపు 17 సభ తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి టీడీపీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకుంటే పార్లమెంటు అభ్యర్థులను కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా ఇప్పటికే కొంతమంది అసంతృప్తితో ముందుగానే మాట్లాడడం జరిగింది. ముందుగానే మాట్లాడిన తర్వాత ఈ జాబితాను కూడా తయారు చేసి ఈ రోజు విడుదల చేసినట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. ప్రధానంగా 34 మందిలో పురుషులు 27 మంది, 7 మహిళలకు కూడా చోటు కల్పించినట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తం ఎడ్యుకేటర్స్ అయితే అన్ఎడ్యుకేటర్స్ అయితే మొత్తం 10th క్లాస్ బిలో 5 మొత్తం కూడా గ్రాడ్యుయేట్ తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు ఇవాళ 34 మంది అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాత కొంతమంది అభ్యర్థులు అయితే అసంతృప్తిగా ఉన్నారు. వారిని మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా వారితో మాట్లాడే పనిలో అధిష్టానం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ అనిల్, థ్యాంక్ యూ.